నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. రాష్ట్ర ఐటీ హెచ్ఆర్డీ శాఖల మంత్రి నారా లోకేష్ టార్గెట్ ఎప్పుడూ పెట్టుబడుల సాధనపైనే ఉంటుంది. ఆ దిశగానే ఈసారి రష్యాలో పెట్టుబడుల జైత్రయాత్రను చేపట్టారు. ఏపీలో $4 బిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ 6 రోజుల పాటు విస్తృతంగా వేట సాగించారు. నారా లోకేష్ రష్యా పర్యటన ఏపీకి ఎలాంటి మేలు చేకూరుస్తుంది, ఎలాంటి పెట్టుబడులు సాధిస్తుంది అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సాధనపై దృష్టి పెట్టారు. తన అపార అనుభవం, అంతర్జాతీయ పేరు ప్రతిష్టలను ఫణంగా పెట్టి ఆయన రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడుల వేట కొనసాగించారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అంతకు మించిన ఉత్సాహంతో పెట్టుబడుల సాధనకు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. దానిలో భాగంగానే జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించారు. స్పిఫ్ 2026లో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రష్యా పారిశ్రామికవేత్తలను ఒప్పించే ప్రయత్నం చేశారు. Honorable Ministers, Excellencies, distinguished guests, ladies and gentlemen, it's a great honor to be before you at this forum to bring our greetings from India, the Honorable Prime Minister Shri Narendra Modi ji. I represent a state called Andhra Pradesh, which is a $215 billion economy, aspiring to be a $2.4 trillion economy by 2047. And India and Russia share something rare in today's world, a friendship that has genuinely endured, not just through trade agreements or diplomatic formalities, but through the kind of trust that holds firm when the world is uncertain. Russia stood with India during the defining moments of our development journey. The Bhilai steel plant, Kudalkulam, Gangayan, BrahMos, and India has stood with Russia in return. That foundation is not something you build overnight, it's something you protect and you endure. రష్యాలోనే అతిపెద్ద బిజినెస్ ఈవెంట్ అయిన సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం SPIEF 2026లో నారా లోకేష్ ఏం చేశారు? పర్యటన ఎలా సాగింది? ఏ మీటింగ్స్ జరిగాయి? రష్యాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన అతి కీలకమైన ఈ బిజినెస్ ఈవెంట్లో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ను దేశ ఇన్వెస్ట్మెంట్ లాంచ్ ప్యాడ్గా ప్రమోట్ చేశారు. ఈ ఫోరంను రష్యా దావోస్గా పిలుస్తారు. ఈ ఫోరం సమావేశాల సందర్భంగా లోకేష్ ప్రయాణించే మార్గంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. వేరొకరైతే డ్రోన్ల దాడులకు జడిసి వెనుతిరిగిపోయేవారేమో. పెట్టుబడులే లక్ష్యంగా అంది వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని ఆయన జారవిడదలుచుకోలేదు. అందుకే అందరూ వారిస్తున్నా వెరవకుండా ఆయన పెట్టుబడుల సమావేశాలకు హాజరయ్యారు. స్పేస్ పాలసీ 4.0, తిరుపతిలోని 3000 ఎకరాల స్పేస్ సిటీ, శ్రీహరికోట స్పేస్ పోర్ట్లను హైలైట్ చేశారు. మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్లతో సమావేశమయ్యారు. అరుదైన ఖనిజాల రిఫైనింగ్, మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ మెటీరియల్కు సంబంధించి గిరెమెట్ ఇన్స్టిట్యూట్తో చర్చలు జరిపారు. ఎనర్జీ లాజిస్టిక్స్, రైళ్ల మ్యానుఫ్యాక్చరింగ్, అల్యూమినియం డౌన్ స్ట్రీమ్, ఏరోస్పేస్ సెక్టార్లలో పలు రష్యన్ కంపెనీలతో భేటీ అయ్యారు. రుసాల్ అల్యూమినియం ఇన్వెస్ట్మెంట్ గురించి చర్చలు జరిపారు. జూన్ 2న మాస్కో చేరుకున్న లోకేష్ సైబర్ సిటీని సందర్శించారు. సైబర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎఫిమోవ్తో భేటీ అయ్యారు. క్వాంటమ్ టెక్నాలజీ, AI, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సొల్యూషన్స్పై చర్చించారు. Very warm good evening everyone. Just wanted to know how many of you here are from Andhra Pradesh? My right is from Andhra Pradesh, left is from Bharat, so thank you. AI is here, whether you accept it, whether you like it, you don't like it, it is here. It is going to fundamentally change the way we are all going to work, communicate, no second thoughts about it. If you resist it, you will be replaced by it. If you embrace it, you can leapfrog in terms of per capita income. We as a state, we as a leadership believe we should embrace AI, and that has been our approach. So today I visited Spur Bank had this CSR program called School 21. The delegation spent an hour and a half at it. He spent 1.5 hours. He spoke to students there. We are trying to understand how they are able to create this amazing hybrid model. Because I'm the HRD minister. That is my Bharat hat. IT, electronics and RTG is India hat. Bharat hat is education and I love it. That's a portfolio I chose.
because I believe fundamental change in India should happen from education, nothing else. That's the fundamental change. So skill development is part of my portfolio. It's actually a very important part. So I spent considerable amount of time. I understood it's not just about technology, but it's about how do you get people to work together? How do you gamify the entire environment? నారా లోకేష్ 6 రోజుల పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది? ఈ పర్యటనతో రాష్ట్రానికి జరిగే మేలేమిటి? ఏరోస్పేస్, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, డ్రోన్స్ రంగాల్లో సుమారు 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులే టార్గెట్గా లోకేష్ చర్చలు సాగించారు. రష్యాకు చెందిన టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను రాష్ట్రంలో దీర్ఘకాలిక పెట్టుబడుల భాగస్వాములుగా వాళ్ళు రావాలని ఆహ్వానించారు. రోసాటామ్తో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, రోస్కోస్మోస్తో స్పేస్ టెక్నాలజీపై ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన, నైపుణ్య అభివృద్ధి, టెక్ ఎకోసిస్టమ్ ఇవన్నీ కూడా పెంచడానికి ఈ పెట్టుబడులు బాగా ఉపకరిస్తాయి. లోకేష్ రష్యా పర్యటన తండ్రి కొడుకుల పెట్టుబడి దాహానికి నిదర్శనంగా నిలిచింది. తండ్రి తనయుల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డిప్లొమసీలో మైలురాయిగా, కీలక ముందడుగుగా పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన RVR టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.